ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చక్కగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సంతానం ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. కడుపు నొప్పి లాంటివి రావచ్చు. ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగు సమయంలో భోజనము, తగు సమయంలో నిద్ర, తగినంత నిద్ర ఉండేలా చూసుకునే ప్రయత్నం చేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు అనుకూలంగా ఉంది. కొత్త అసైన్‌మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. పాతవి ఏవైనా ఉంటే వాటిని కంప్లీట్ చేసే దిశగా ముందుకు వెళతారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారి మెప్పును పొందుతారు అని చెప్పవచ్చును. ఛాలెంజింగ్ టాస్క్స్ అనేవి తీసుకుంటారు. మొత్తంగా చూసుకుంటే ఈ వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారము అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును. విద్యార్థులైన ఈ రాశి జాతకులు కొంచెం కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్ళాలి. కాన్ఫిడెన్స్, నమ్మకం, ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంది కర్కాటక రాశి జాతకులకు. చంద్రుడి గ్రహ సంచారం రీత్యా, చంద్రగ్రహ సంచారం రీత్యా పోతున్న కొద్దీ కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది ఈ వారంలో. కాబట్టి వీలైనంతగా కాన్ఫిడెన్స్‌ని పెంచుకోండి. దానికి తగ్గట్టుగా మెడిటేషన్, యోగా లాంటివి చేయండి. కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేసుకోండి కర్కాటక రాశి జాతకులు. లేకుంటే ఆత్మవిశ్వాసం అనేది లోపిస్తే అది ప్రమాదం. అది ఎంత చదువుకున్నా కూడా అసలు సమయానికి సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేరు పరీక్షా సమయంలో. అలా ఉండకుండా ఉండాలి అంటే తప్పకుండా మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయండి. ఒక 10 నిమిషాలు ప్రతినిత్యం 24 గంటలు ఒక 10 నిమిషాలు చాలు. ఇంకా మిగిలిన అన్ని రంగాల్లో వారికి చక్కగానే ఉంటుంది. ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకు సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ పైన ఫోకస్ చేయండి. అన్ని విధాలుగా చక్కగా ఉంది. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. మీకు చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అవి పెద్దవేం కాదు. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ కర్కాటక రాశి జాతకులు ఈ వారము అమ్మవారి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.